28,000 మంది సినీ కార్మికులు అంటే అర్థం 28,000 కుటుంబాలు అని. ఒక్క సమ్మెతో ఇన్ని వేల ఫ్యామిలీలు వేదన పడ్డాయి. షూటింగ్స్ లేవు, యూనియన్లు నిర్మాతల మధ్య గొడవ తెగట్లేదు. యూనియన్ వద్దంది కదా అని పనికెళ్లకుండా కూర్చుంటే ఇంటిల్లపాదికి తిండి పెట్టేదలా? అందుకే సీరియల్ షూటింగ్కి రమ్మని పిలిస్తే వెళ్ళాడో కార్మికుడు. సమ్మె ప్రకటిస్తే అలా ఎలా వెళ్ళి పని చేస్తావు అని కొట్టాడు యూనియన్ లీడర్ ఒకరు. ఇప్పటిదాకా షూటింగ్స్కి వెళ్ళకపోవటం అడ్డుకోవడమే చూసాం. ఇప్పుడు ఏకంగా కొట్టుకునేదాకా వెళ్ళింది. రేపొద్దున ఇంకెందాకా వెళుతుందో? నిర్ణయం తీసుకోవటంలో పోట దాటుతున్న కొద్దీ పరిణామాలు దారుణంగా మారిపోతున్నాయి. వీటన్నిటి మధ్య కార్మికుల పేగుల్లోంచి వస్తున్న ఆకలి అరుపులు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో టాలెంట్ దొరక్క బయటి వాళ్ళని తెచ్చుకుంటున్నామని నిర్మాతలు, పాన్ ఇండియా హిట్లు ఏ కార్మికులతో కొట్టారో చెప్పాలని యూనియన్లు. ఎడతెగని పంచాయతీ నడుస్తోంది. ఇంత తీవ్రమైన సమస్యకి పరిష్కారం దొరకాల్సింది చిరు దగ్గరే అని అంతా వెళ్ళి ఆయన్ని అడుగుతున్నారు. ఈ సినీ సంక్షోభం ఎప్పటికి పరిష్కారం అవుతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్నాం మనం. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ వరకు వెళ్ళాం. ఒక్కో హీరోకి 100 కోట్లకి మించి రెమ్యూనరేషన్లు ఇస్తున్నాం. కొత్త సినిమా రిలీజ్ అయితే వారంలోనే కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం టికెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నాం. ఇంతింత ఖర్చు పెడుతున్న సినీ పరిశ్రమ ఒక సినీ కార్మికుడికి వచ్చి తనకి 400 రూపాయల వేతనం పెంచమని అడిగితే ఇంత రాద్ధాంతం ఏంటసలు? అది కూడా 3 ఏళ్ల తర్వాత అడుగుతుంటే అవతలకి పొమ్మనడం ఏంటి? పైకి 30% అనే నెంబర్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ సగటు కార్మికుడికి పెరిగేది 300 లేకపోతే 400 రూపాయలే. దానికి ఇండస్ట్రీలో మాఫియా, ఇండస్ట్రీలో దందా, ఇండస్ట్రీలో టాలెంట్ తొక్కేస్తున్న యూనియన్లు అని మాటలేంటి? కొందరు నిర్మాతల నుంచి ఎందుకు వస్తున్నాయి ఇలాంటి కామెంట్లు? మరోసారి చెప్పుకుందాం అదే మాటను. రోజువారీ వేతనాన్ని 400 పెంచండయ్యా అని అడుగుతుంటే కొందరు నిర్మాతలు కొత్త సమస్యని పుట్టిస్తున్నారు. టాపిక్ ని మరోవైపుకి డైవర్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో టాలెంట్ దొరకట్లేదట. చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఒకరిద్దరు నిర్మాతలు. సరే, టాలెంట్ దొరకట్లేదు అనుకుందాం. ఆ స్కిల్స్ నేర్పించాల్సింది ఎవరు? ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇండియన్ సినిమానే ఛాలెంజ్ చేసే రేంజ్కి వెళ్ళిన ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ హంట్ చేయలేదా? ఉన్నవి 24 క్రాఫ్ట్స్ అంటే 24 విభాగాలు. ఏం వాటిని డెవలప్ చేసుకోవడానికి స్కిల్ ప్రోగ్రామ్ పెట్టుకోలేదా? అయినా ఒక డ్రైవర్కి, ఒక లైట్ బాయ్కి, ఒక అసిస్టెంట్కి ప్రత్యేకంగా టాలెంట్ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇదే అడుగుతున్న యూనియన్లు. అసలు స్కిల్ లేనిది ఎక్కడో చూపించండి అని నిలదీస్తున్నారు. స్కిల్ లేకుండానే మనం ఎన్ని సినిమాలు చేసామా, ఎన్ని హిట్లు కొట్టామా, ఇంత జాతీయ స్థాయికి వెళ్ళామా, ఇంత ప్రపంచ ఖ్యాతికి మన తెలుగు సినిమాని తీసుకెళ్ళామా అంటే ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరూ స్కిల్ లేని వాళ్ళ అండి? మాట్లాడితే యూనియన్లు అంటూ వాటి మీద పడిపోతున్నారు కొందరు ప్రొడ్యూసర్లు. కానీ ఆ యూనియన్లే సినిమా ఇండస్ట్రీని రక్షిస్తున్నాయి అనే పదం చాలా పెద్దది ఇక్కడ. సపోజ్ ఇస్రో ఒక రాకెట్ తయారు చేస్తోంది. దాని గురించి అందులో పనిచేసే ఉద్యోగికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని బయటి వాళ్ళకి చెప్పేస్తాడా? నో వే. ప్రాణం పోయినా చెప్పడు. కారణం అతడు మనవాడు కాబట్టి. అదే అక్కడున్నది పాకిస్తాన్ వాడో చైనా వాడో అయితే ఊహించలేం కదా. సో మనవాళ్ళున్నప్పుడు ఒక రాకెట్ సీక్రెట్ ఎలా అయితే బయటకు పొక్కదో, సినిమా షూటింగ్లో మనవాడు ఉండడం వల్ల ఆ రహస్యం అలాగే నిగూఢంగా ఉండిపోతుంది. అంటే ఒక విధంగా టాలీవుడ్ని శ్రీరామరక్షలా కాపాడుకుంటూ వస్తున్నది మనవాళ్లేగా, ఇక్కడి సినీ కార్మికులేగా. అలా కాదని పూర్తిగా పొరుగు ఇండస్ట్రీ వాళ్ళని పెట్టుకుని షూటింగ్ చేయమనండి. ఈ రోజు టాలెంట్ లేకనే మేము పనిచేసిన అనిల్ కుమార్ గారు ఇలాంటివి ఉంటుంటాయి. ఏం లేదు కానీ వీళ్ళు షార్ట్ అవుట్ అంటే డెఫినెట్గా ఇండస్ట్రీ మన పీపుల్స్ మీద తప్పులేండి. అలా మాట్లాడుతుంటారు. అంటే టాలెంట్ లేదంటే టాలెంట్ ఉన్న తీసుకొచ్చుకొని ఎవడైనా పని చేయించుకున్నారు అయిపోతుంది. ప్రస్తుతం ఒక చిన్న లుక్ లీక్ అయినా, ఒక చిన్న షాట్ బయటికి వచ్చినా విలవెల్లాడిపోతున్నాడు ప్రొడ్యూసర్. మరి ఇంతకాలం ఆ రహస్యాన్ని దాస్తూ వస్తున్నది ఇక్కడి సినీ కార్మికులు కాదా? వాళ్లే కదా ఇది మన సినిమా అని రక్షిస్తున్నది. అలాంటి వాళ్ళొచ్చి అయ్యా ఒక్క 300 పెంచరు అని అడిగితే ఇంత కసురుకోవడం ఏంటి? ఎక్కువ మందికి ఏంటంటే ఫుల్గా పని ఉండదు. నెలకి 10 రోజులు ఉంటే ఇప్పుడు 2500 ఉందనుకుందాం. 2000 యావరేజ్ అనేది చెప్తున్నారు, నేను ఎవరో చెప్తున్నారు. 2000 అనుకుందాం. బట్ ఏమవుతుందంటే ఈ సినిమాలో చాలా వరకు 2 కాల్ షీట్లు చేస్తారు. అంటే 2000 వాళ్ళకి 4000 వస్తుంది. 4000 వచ్చి ఒక 10 రోజులు ఉంటే 4000 చొప్పున 40,000 అవుతుంది.
సో ఆ లెక్కన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు. ఆ 10 రోజులు ఉంటుందా ఉండదా, ఎంతమందికి ఉండదో, ఉండని వాడి పరిస్థితి ఏంటి? యూనియన్లను అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి సినీ కార్మికుడు ఏదో ఒక యూనియన్లో సభ్యుడిగా ఉండే ఉంటాడు. రేపొద్దున స్టోరీనో, లుక్నో, సీన్నో లీక్ చేశాడని తెలిస్తే ఇంకోసారి అలాంటి వ్యక్తి లొకేషన్లో అడుగు పెట్టకుండా చూసుకునేది ఆ యూనియన్లే. అలాంటి తప్పు చేస్తే యూనియన్ ఊరుకోదు అనే భయం ఆ కార్మికుడికి కూడా ఉండడం వల్లే తప్పు జరగట్లేదు, లీకులు బయటికి రావట్లేదు. లేదంటే ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో రోజుకో లీక్ వచ్చేదేగా. అదే బయటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళని వారించే అధికారం యూనియన్లకు ఉండదుగా. అప్పుడేం చేస్తాడు ప్రొడ్యూసర్? సో సినిమా కార్మికులకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు అందుతున్నాయి అనే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నాయి కార్మిక సంఘాలు. మాకు సాఫ్ట్వేర్ కంటే జీతాలు ఎక్కువ ఇస్తారని చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి అన్న. సాఫ్ట్వేర్ కార్మికులు లోపలన్నారు. మా కార్మికులు ఎలా కష్టపడుతున్నారో ఒకసారి చూడండి, మా బాధలు ఎలా ఉంటుందో చూడండి. ప్లీజ్ దయచేసి పెద్దలు అర్థం చేసుకోండి. ఇలా కావాలని ఏంటంటే కొందరిని కార్మికులని మీరు తప్పనిసరిగా రాకపోతే మీకు ఇంకా నెక్స్ట్ పని చెప్పమని బెదిరిస్తున్నారండి. ఇక్కడ కొందరు నిర్మాతలు కానీ కొందరు ఒక సంస్థ, సినిమా సంస్థలు, మీరు నెక్స్ట్ కనుక మాకు ఇప్పుడు షూటింగ్ రాకపోతే మీ యూనియన్లకు సంబంధం లేకుండా యూనియన్లు వ్యతిరేకించి మీరు రండి అని ఆశలు చూపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఆశలకు లొంగరండి. ఎందుకంటే ఈ సినీ కార్మికుల గురించి మీకు తెలుసు, వారు ఎప్పుడు కూడా మన కుటుంబం అనుకుంటారు మన సినిమా సంస్థని. అటువంటి సంస్థలో చీలికలు తేవాల్సిన పని లేదండి. సినిమా ఒక ప్యాషన్, కొందరికి సినిమా అంటే పిచ్చి. ప్రొడ్యూసర్లకు కూడా నష్టం వచ్చినా లాభం వచ్చినా మళ్ళీ మళ్ళీ సినిమాతోనే ప్రయాణం చేస్తాడు నిర్మాత. కానీ ఈ మధ్య ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు వస్తున్నారు. అసలు వేతనాల పెంపు ఇష్యూని మరో దారిలోకి తీసుకువెడుతున్నది విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సినిమా నిర్మిస్తున్న వాళ్లే అనే చర్చ జరుగుతోంది. నిజానికి 30% వేతనాలు పెంచడం తమకేం ఇబ్బంది లేదని కొందరు నిర్మాతలు ముందుకొచ్చారు కూడా. ఇంకొందరైతే మరీ 30% కాదు, అటో ఇటో మాట్లాడుకుని పెంచుతాం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఉదయానికి అంతా ఓకే అనుకున్న తర్వాత మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. ఫెడరేషన్, చేంబర్ మధ్య జరుగుతున్న చర్చలను తీసుకెళ్లి లేబర్ కమిషనర్ ముందు పెట్టారు. ఇంత చిన్న సమస్యని అంత పెద్ద గీతగా మార్చిన ఒకరిద్దరు నిర్మాతలు ఎవరు? వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. కొంచెం ఇండస్ట్రీ అంత రెవెన్యూ లేదు అని చెప్పడం జరుగుతుంది. 30% అంటే అప్ ఫ్రంట్ 30% కాదు, బట్ స్టిల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years 30% అవుతుంది. బట్ అది ఇంకా ఒక క్లారిటీ రాలేదు దాని మీద. ఎంత పెంచుతారు అనేది ఇంకా ఏం చెప్పలేదు. ఫస్ట్ జాయింట్ మీటింగ్ అయింది, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం అయింది. ఆ ఒకరిద్దరు నిర్మాతలు ఇండస్ట్రీ సెంటిమెంట్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదొక మాస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని తెలుసుకోలేకపోతున్నారు. ఇదొక క్రియేటివ్ ఫీల్డ్, మనిషి మెదడుతోనే పని. అలాంటి మానవ వనరుల్ని పక్కన పెట్టేసి సినిమా తీసేస్తాం, అవసరమైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళతాం అని మాట్లాడుతున్నారు. 300-400 రూపాయలు పెంచమన్నప్పుడే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తొచ్చిందా? లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలే పని చేయాలిగా. కానీ కాల్ షీట్ 12 గంటలు అని నిర్మాతలే యూనియన్లను ఒప్పించుకున్నాయి. 1 గంట 2 గంటలు అటు ఇటు అవుతాయి అని చెప్పి అంతే వేతనంతో రోజుకి 12 గంటలు పని చేయడానికి సినీ కార్మికులు ఒప్పుకున్నారు. కానీ ఒక్కోసారి ఒక్కొక్కరితో 15 గంటలు 18 గంటలు కూడా పని చేయించుకుంటున్నారు. కానీ ఆ ఎక్స్ట్రా టైంకి వాళ్ళేమీ ఎక్కువ వేతనం అడగట్లేదే. ఎక్కువ గంటలు పని చేశాం, ఎక్కువ వేతనం ఇవ్వండి అని అడిగారా ఇంతవరకు ఎవరైనా? యూనియన్లు డిమాండ్ చేశాయా ఎప్పుడైనా? మరి అప్పుడెందుకు గుర్తుకు రాలేదు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐడియా ఈ నిర్మాతలకి? ప్రొడక్షన్ బాయ్స్ ఎవరినో పెట్టారంటున్నావు. ప్రొడక్షన్ బాయ్స్ని ఎవరు పెడతారు? నువ్వు పలానా వాళ్ళు కావాలని నువ్వు పెట్టుకుంటావు. వాళ్ళు 10 మంది ఉండాలనుకుంటావు అనుకో. కార్లను ఎవరు పెట్టుకుంటారు? నువ్వు పెట్టుకుంటావు. నీకు ఎందుకు కావాలి 10 మంది? 10 కార్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? అంతా నీ చేతుల్లోనే ఉంది, సర్వం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలు ఏంటో మీకు తెలియదు, నాకు తెలియదు, నేను తీయట్లే సినిమాలు. మా రోజుల్లో మాకు తెలుసు కారణాలు ఏంటో, అందుకని మేము కంట్రోల్ చేసుకోగలిగాం. హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న టాప్ 10 సినిమాలను తీస్తే అందులో సగానికి పైగా టాలీవుడ్వే ఉంటాయి. అంతటి ఆస్కార్ అవార్డులే తెలుగు సినిమాని వరించాయి. ఇప్పుడు జాతీయ అవార్డులని కొల్లగొట్టేస్తున్నాం. ఇదంతా ఇక్కడి టాలెంట్ ని వాడకుండానే సాధించగలిగారా? సరే, యూనియన్లలో కూడా అంతా మంచే ఉందా అంటే ఉందని చెప్పట్లేదు ఎవరు. అక్కడ నడవకూడని దందా నడుస్తోంది. ప్రొడ్యూసర్ ఒక అమౌంట్ ఇస్తే అందులో కొంత మినహాయించుకుని కార్మికుడికి ఇస్తున్నారు. నిర్మాతలకు కొంత నష్టం తీసుకొస్తున్న వాటిలో 1-2 యూనియన్లు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. అంత మాత్రాన కార్మిక సంఘాలని మొత్తాన్నే పక్కన పెట్టేలా వ్యవహరిస్తామని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వారికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర తెలియదు.
ఏ పరిస్థితుల్లో ఎలాంటి అవమానాల మధ్య మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీని షిఫ్ట్ చేశామో అవగాహన లేదు. అప్పట్లో ముఖ్యంగా కార్మికుల విషయంలో ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయో కూడా తెలియదు. తెలుగు సినీ కార్మికులను పైకి తీసుకురావడానికి, వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, వాళ్ళలో స్కిల్ పెంచేందుకు ఇంకా ఎన్నో చేయాలని తపన పడిన సంగతి ఆ ఒకరిద్దరు ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లకి తెలియదు. అందుకే ఆ ఒక్క 300 వేతనం పెంచమన్నందుకు ఇంత రాద్ధాంతో నడుపుతున్నారు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న అభిప్రాయం. సినిమా అంటే సిన్సియారిటీ, నిజాయితీ, మానవత్వంతో కూడుకున్నది సినిమా మేము చేసేది. సంవత్సరం 10% పెంచుకోమన్నారు. కృషి 3 సంవత్సరాలు పెంచడానికి దానికి మళ్ళీ ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ 5% ఇస్తామంటే ఎక్కడ నాకు ప్రతి ఇది కనుక రేట్లు పెరిగిపోయాయి. మా జీవితాలు మాకు ఇదే కృష్ణనగర్, ఇంద్రనగర్ గడ్డ మీద మా జీవితాలు ఎలా ఉంటాయి అంటే అండి, పని ఉంటే రాజువి, పని లేకపోతే ఇదే బికారీ టైప్లో ఉంటుంది సార్. మీరు అర్థం చేసుకోండి. ఏ మాట కామాట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల షూటింగ్లకు కేర్ ఆఫ్ ఒకప్పటి మద్రాస్. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా మద్రాస్లోని షూటింగ్. అంతా వాళ్లదే ఆధిక్యత. 24 విభాగాల్లోనూ తమిళ తంబిలదే పై చేయి అవడంతో మిగతా భాషల నిర్మాతలు, కళాకారులకు చెప్పుకోలేని అవమానాలు ఎదురయ్యేవి. వాళ్ల పరిహాసాలు కూడా మామూలుగా ఉండేవి కావు అప్పట్లో. అంతటి అక్కినేని నాగేశ్వరరావునే మద్రాస్లోని కొన్ని స్టూడియోలు లోపలికి రానివ్వలేదు. అందుకే తనతో సినిమాలను హైదరాబాద్లోనే తీయాలని కండిషన్ పెట్టారు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా సినీ ఇండస్ట్రీని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. కానీ అప్పుడే ఒక సమస్య వచ్చి పడింది. ఇందులో కొన్ని నిజాలు కూడా చెప్పుకోవాలి. మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్కి షిఫ్ట్ చేసినప్పుడు మన దగ్గర టాలెంట్ లేదు. మరీ ముఖ్యంగా డాన్సర్లు, ఫైటర్ల కొరత తీవ్రంగా ఉండేది. సో హైదరాబాద్కి సినీ ఇండస్ట్రీని షిఫ్ట్ చేశారన్న పేరే గాని సినీ కార్మికుల్ని మద్రాస్ నుంచే తీసుకొచ్చేవాళ్ళు. లొకేషన్ నిండా తమిళులే. ఆ మాత్రానికి మద్రాస్ నుంచి రావడం దేనికి, అక్కడే ఉంటే ఖర్చు తగ్గేది కదా అనే చర్చ కూడా జరిగింది. దీన్ని అధిగమించేందుకు లోకల్ టాలెంట్ని ఖచ్చితంగా పెంచాల్సిందేనని అనుకున్నారు అప్పటి దర్శక నిర్మాతలు. 24 విభాగాల్లో తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. టాలెంట్ని ప్రోత్సహించారు కూడా. మెల్లమెల్లగా స్థానిక సినీ కార్మికుల సంఖ్యని పెంచుకుని బయట ఇండస్ట్రీ వాళ్లపై ఆధారపడడం తగ్గించేశారు. మన సినిమా, మన స్టూడియో, మన కార్మికులు అనే నినాదంతో తెలుగు సినీ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ ఇప్పటికీ బయట ఇండస్ట్రీ వాళ్లపైనే మనం ఆధారపడాల్సి ఉంటే, ఏ నేషనల్ అవార్డు వచ్చినా, అంతటి ఆస్కారే దక్కినా అదంతా తమ టెక్నీషియన్ల గొప్పే అని బయట ఇండస్ట్రీ వాళ్ళు చాటింపు వేసుకునేవారు కాదా? ఇక్కడ మెడ్రాస్లో 750 ఉంటే ఇక్కడ 700 రూపాయలు చేయటం, లేకపోతే 740 చేయటం, ఎటువంటి చేసాం. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు తక్కువ ఒక్కొక్క యూనియన్కి ఒక్కో రకంగా పెట్టాం. మెల్లిమెల్లిగా 10% పెంచడంలో మెడ్రాస్ కంటే ఎక్కువైంది. మధ్యలో వాళ్ళు మెడ్రాస్లో వాళ్ళు చేయలేదు. ఈ మధ్య కొన్ని క్రాఫ్ట్స్కి మెడ్రాస్ కంటే మన దగ్గర ఎక్కువ ఉంది వాళ్ళు. ఈ విషయాలేవి బహుశా కొత్తగా విదేశాల నుంచి వచ్చిన నిర్మాతలకు తెలియకపోవచ్చు. ఒకప్పటి దర్శక నిర్మాతల కృషి వల్లే టాలీవుడ్ ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడిందని అర్థమై ఉండకపోవచ్చు. మెల్లగా యూనియన్లను డెవలప్ చేసింది కూడా ఆ దర్శక నిర్మాతలే. ఇతర ఇండస్ట్రీల్లో ఇన్ని యూనియన్లు లేవు, ఇంత రచ్చలేదు అని చెప్తున్నారు కొందరు తెలుగు నిర్మాతలు. వాస్తవం ఏంటంటే అన్ని ఇండస్ట్రీస్లో కూడా యూనియన్స్ ఉన్నాయి. తమిళ యూనియన్లు ఒక్క పిలుపిచ్చాయంటే చాలు, ఒక్క సినీ కార్మికుడు కూడా షూటింగ్కి వెళ్ళడు, మరెవ్వరిని రానివ్వడు కూడా. కానీ మన దగ్గర మరీ తమిళ యూనియన్లంత కఠినంగా ఉండవు. కాబట్టే సమ్మె మొదలైనా సరే దాదాపుగా 15 సినిమాల షూటింగ్స్ ఇంకా నడుస్తున్నాయి ఈరోజు. కార్మిక సంఘాలే టాలీవుడ్లో టాలెంట్ని తొక్కేస్తున్నాయని మాట్లాడుతున్నారు కొందరు. డాన్సర్స్ యూనియన్లో చేరాలంటే సభ్యత్వానికి 7 లక్షల రూపాయలు ఎందుకు కట్టాలి అని ప్రశ్నిస్తున్నారు నిర్మాతలు. కానీ దీనికో సమాధానం చెబుతోంది ఆ యూనియన్. ఇంత పెద్ద ఇండస్ట్రీలోకి టాలెంట్ లేకపోయినా సరే వచ్చేస్తాం, లొకేషన్లో అడుగు పెట్టేస్తాం అంటే ఎందుకని రానిస్తాం అని నిలదీస్తోంది. నిజంగా టాలెంట్ ఉందా? సినిమా కోసమే కష్టపడతావా? అయితే సభ్యత్వం తీసుకో అని అడిగి మరీ ఎంట్రీ ఫీజు కట్టించుకుంటున్నాయి. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలోకి చెత్తంతా రాకుండా కాపాడే ఫిల్టర్స్ ఈ యూనియన్స్. దానివల్లే వచ్చిన వాళ్ళంతా సినిమాపై కమిట్మెంట్తో ఉంటున్నారు అనేది యూనియన్ల వాదన. రేపొద్దున బయట ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి డాన్సులు చేయిస్తుంటే ఇక్కడ 7 లక్షలు కట్టి ఎందుకు ఖాళీగా ఉండాలి అని యూనియన్లనే ప్రశ్నించే అవకాశం, అధికారం మన డాన్సర్లకు ఉంటుంది. ఆ కారణంతోనే సభ్యత్వానికి డబ్బులు తీసుకుంటున్నాం తప్ప టాలెంట్ని తొక్కేయడానికి కాదు అనేది కార్మిక సంఘాల వెర్షన్. ఇక్కడ రూపాయి
ఇవాళ రూపాయి 30 పైసలు వీళ్ళు అడుగుతున్నారు. మాట్లాడుకుంటే రూపాయి 10 పైసలు, రూపాయి 15 పైసలు, రూపాయి 20 పైసలు ఎక్కడో సెటిల్ అవుతుంది. ఇది కాదని నువ్వు చెప్పిన బొంబాయో లేకపోతే నువ్వు చెప్పిన ఫారినో వెళ్తే ఈ యూనిట్ అందరినీ తీసుకెళ్ళాలి, లేదా అక్కడ ఫారిన్ డాలర్ రేట్లు ఇవ్వాలా, లేదా బాంబే వాళ్ళని తెచ్చుకుంటే ఇదే చెప్పినావు కదా ₹1,00,000 తీసుకుంటున్నారని, ఇవ్వాలా, వాళ్ళ కోట్లు ఇవ్వాలా? 10 రూపాయలు అయ్యేది ఎంత అవుతుంది? ₹100 బెటరా, నీకు ₹1.50 బెటరా? ఓవైపు నిర్మాతలేమో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునని కలిసొచ్చారు. వేతనాల పెంపు అసాధ్యమని చెప్పుకున్నారు. ఒక విధంగా అగ్ర హీరోల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అనిపిస్తోంది. ఈ సమస్యని పరిష్కరించాల్సిన ఫిల్మ్ ఛాంబర్ అచేతనంగా మారింది. మరి కార్మికుల తరపున వెళ్లేదెవరు? వాళ్ల డిమాండ్లని న్యాయమైన కోణంలో చూసేదెవరు? ఉన్నట్టుండి సమ్మె చేయడం కరెక్ట్ కాదు, షూటింగ్ సాగిపోతే ఎలా అని కొందరు మాట్లాడుతున్నారు. కానీ 6 నెలలుగా దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి సమ్మెకి దిగలేదు యూనియన్లు. అయినా సరే ఫెడరేషన్కి లీగల్ నోటీసులు పంపించారు కొందరు నిర్మాతలు. న్యాయం జరగనప్పుడు సమ్మె చేయడం సహజమే ఎక్కడైనా. ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీలో మాత్రం జరగలేదు? హాలీవుడ్లో కూడా సమ్మె జరిగింది. హాలీవుడ్ రైటర్స్ ఏకంగా 100 రోజుల పాటు సమ్మె చేశారు. దాదాపు 12,000 మంది ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్క్రీన్ రైటర్స్ పెన్ను ముట్టుకుంటే ఒట్టు. అలా ఉంటుంది సమ్మె అంటే. కానీ మన దగ్గర అంత తీవ్ర పరిస్థితి లేదు. కొందరు సినీ పెద్దలు కూడా 30% వేతన పెంపు సబబే అని మాట్లాడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సినీ కార్మికుల తరపునే మాట్లాడారు. నిజంగా కార్మికులకు 30% వేతన పెంపు భరించలేమనుకుంటే ప్రొడక్షన్ హౌసెస్ కి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. అవసరం లేని ఫారెన్ లొకేషన్ షూటింగ్స్ ని తగ్గించుకోవచ్చు. అవసరమైతే రెమ్యూనరేషన్లలో తగ్గమని స్టార్స్ ని కూడా ఒప్పించవచ్చు. అంతేగాని రోజుకి 300, 400 పెంచమని అడుగుతున్న కార్మికులపై ఇంత పంతం ఎందుకు అనేది కొందరి అభిప్రాయం. అమెజాన్ వాడో నెట్ఫ్లిక్స్ వాడో కొనుక్కోవాలంటే ఇది అంత హడావిడి ఉండాలి, దానికి పేర్లు ఉండాలి. అట్లాగే నేమ్స్ కోసం చేస్తే నేమ్స్ ఈ కమిషన్లు తీసుకునే వాళ్ళు వస్తారు కొంతమంది, వాళ్ళ కమిషన్లు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చుకుంటారు, మనం పోగొట్టుకోవాలి. మనం ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాలు తీయాలి, తీసి దీన్ని 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు అని పబ్లిష్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకి డబ్బులు రావాలి. ఇవన్నీ దురాలోచనలు ఎవరు చేస్తున్నారు? ఎప్పుడో 2022లో సినీ కార్మికుల వేతనాలు పెంచారు. ప్రతి ఏటా 10% కాదు, 3 ఏళ్లకొకసారి 30% పెంచుతాము అంటే కార్మికులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడేమో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తామంటున్నారు. నిజమే, నిర్మాతలకి రక్షణగా CCI కూడా తీర్పు చెప్పింది. ఫలానా వాళ్లనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేసే అధికారం ఏ యూనియన్ కి లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్. దాన్ని అడ్డం పెట్టుకుని పొరుగు వాళ్లను తీసుకుంటామంటున్నారు కొందరు నిర్మాతలు. అసలు ఇంత చిన్న ఇష్యూకి CCI దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అందుకే కార్మికుల తరపున మాట్లాడే ఒక సినీ పెద్దని కోరుకుంటోంది ఇండస్ట్రీ. ఒకప్పుడు దాసరి నారాయణరావు సినీ కార్మికుల తరపునే ఎక్కువగా మాట్లాడేవారు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ, సి కళ్యాణ్ కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తూ వచ్చారు. కానీ ప్రొడక్షన్లో బిజీ అవ్వడం, ఇతరత్రా పనుల కారణంగా ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు. పైగా కార్మికుల తరపున ఒకరొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఆయనకు స్టేచర్ ఉండాలి. ఆయన్ని చూడగానే చర్చలతోనే సమస్య పరిష్కరించుకోవాలి అనేంత వ్యక్తిత్వం కావాలి. ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ సినీ కార్మికులకు తోడుగా రాకపోవడం వల్లే తామిన్ని అవస్థలు పడాల్సి వస్తోందని చెబుతున్నాయి యూనియన్లు. ప్రస్తుతం టాలీవుడ్కి పెద్ద దిక్కు చిరంజీవి. ఏ విభాగానికైనా మెగాస్టారే మధ్యవర్తి. ఈ సమస్యని సైతం చిరంజీవే పరిష్కరిస్తారని అటు నిర్మాతలు, ఇటు కార్మికులు గట్టిగా నమ్ముతున్నారు. సో వాస్తవాలను గ్రహించి ఇరువైపుల వారి న్యాయమైన డిమాండ్లను తీర్చగలిగేది చిరంజీవే అనే అభిప్రాయానికి వచ్చారు. మరి చిరంజీవి ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.